ఈ మండలంలో శతాబ్దాల్లో అనేక మంది లోకంలోనికి వచ్చారు, పోయారు. ఈ చివరి రోజుల్లో రాకడ దినాల్లో మనం సజీవులుగా ఉన్నాం. పైపెచ్చి ఈ భూమి ఏ నరునికి శాశ్వతమైంది కాదు, ఏ మనిషికి నిత్యము ఉండడానికి అవకాశం కలిగింది కాదు. అట్టి అశాశ్వతమైనటువంటి ఈ లోకమందు భూమి మీద కొంతకాలము తోటి మనుషులతో సహజీవనం చేసే భాగ్యం కలిగి దేవుని యొక్క సహవాసాన్ని పొందే ఆ భాగ్యాన్ని కలిగినటువంటి మనుషులుగా దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు. 21వ శతాబ్దం అందున్న మనము 20 శతాబ్దాల వెనకున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన సంగతులు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలాలు మారాయి, మనుషులు మారుతున్నారు, మతాలు పుట్టుకొస్తున్నాయి, మమతలు పోతున్నాయి, బంధాలు అనుబంధాలు తెగిపోతున్నాయి. ఈ లోకమే శాశ్వతమని, శరీరమే శాశ్వతమని, సుఖమే శాశ్వతమని తమకిష్టం వచ్చినటువంటి విధానంలో మనుషులు విచ్చలవిడిగా బ్రతికించే రోజులు మనం చూస్తున్నాం. అలాంటి ఈ 21వ శతాబ్దం బహుభయంకరమైనటువంటి బిజీ లోకమైంది. అట్టి బిజీగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మనము ఒక విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి వ్యక్తిని గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి కలిగింది. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ 21వ శతాబ్దానికి ఆ మొదటి శతాబ్దానికి మధ్యలో జరిగే అనేక శతాబ్దాల్లో ఎంతో మంది మహానుభావులు, గనులు, గొప్పవారు, ధనికులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు, శాస్త్రులు అనేక మంది లోకాన్ని అనుభవించిన వారు వచ్చారు, పోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి అలాగుంది. మనం ఇలాగున్నాం. ఈనాటికి, ఈ కాలానికి మనం ఇలాగున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం కూడా ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే, మనము ఈ లోకంలో శాశ్వతంగా ఉండం. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. రాజైన దావీదు చెప్పాడు, తన కుమారుడైన సొలొమోనుని చివరి దినాల్లో పిలిచి, నాయనా, లోకలందరూ పోవలసిన మార్గమును నేనును పోవలసి వచ్చినప్పుడు నేను పోతాను. కాబట్టి నేను పోయిన తర్వాత నువ్వు అనుసరించవలసినటువంటి మార్గాన్ని నీకు తెలియజేస్తానని చెప్పి సొలొమోనుతో మాట్లాడాడు. యెహోషువ కానీ, యిర్మీయా కానీ, దావీదు కానీ భక్తులు ఎవరైనప్పటికీ కూడా వారికి వారి అంతిమ గతి, వారి అంతిమ యాత్ర అర్థమైంది. ఆ రకంగా వారు మాట్లాడారు. లోకాన్ని విడిచి లోకంలో నుంచి వెళ్ళి మెట్లో కలిసిపోయారు. చెప్పారు, అపోస్తలులు బోధించినప్పుడు వారి సమాధులు నేటి వరకు మన మధ్య ఉన్నాయన్నారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో శాశ్వతమైన మనుషులము కాదు. ఎవరికి ఈ లోకం శాశ్వతమైంది కాదు. కనుక మరి ఈ సమయమందు మనం అర్థం చేసుకొని తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిని వరుసగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ఒక గంట సేపు దేవుని మాటలు చెప్పమని, లేదా ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు మాటలు చెప్పండి అని నాకు మైక్ ఇచ్చి చెప్పమంటే ఇందులో ఉన్నటువంటి విషయం అంతా చెప్పడానికి ఆ సమయం చాలదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని సంగతులు పరిష్కారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి మీరు అందరూ సహకరించాలని నా మనవి, నా ఆహ్వానం. అది మొదటి శతాబ్దం, ఇది 21వ శతాబ్దం. అట్టి ఆ మొదటి శతాబ్దంలో నేడున్నటువంటి సౌకర్యాలు ఏమీ లేవు. నేడు కారులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, కుదిరితే సూపర్ కంప్యూటర్స్ కూడా వస్తాయి. అదేవిధంగా మొబైల్స్ ఉన్నాయి, ఎన్నో కొత్త రకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇవేవి మొదటి శతాబ్దంలో లేవు. అది మొదటి శతాబ్దం. టెక్నాలజీ లేనటువంటి రోజులవి. మనిషి తన కాలు మీద తాను నిలబడి బ్రతికినటువంటి దినాలవి.
అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో మధ్యాసియాలో ఆసియా ఖండంలో ఎక్కడో మధ్యాసియాలో కానాను దేశం అంటది. కానాను దేశం అనబడే దేశం, దాన్ని క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల కాలంలో పాలు తేనెలు ప్రవహించే దేశము అనేవారు. ఆ దేశాన్ని విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం అనే ఒక వ్యక్తికి వాగ్దానం చేశాడు మహామహుడొక దేవుడు. ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసిన తర్వాత 430 ఏండ్లు గడిచిపోయాయి. ఆయన సంతానమైన యూదులు చెరకెళ్లారు. 430 సంవత్సరాల శర జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చారు. అలా వచ్చినటువంటి జనము నివసించినటువంటి ప్రదేశం అది ఆసియా ఖండంలోనే మధ్యన ఉన్నటువంటి ఏరియా. ఆ ఖండమందు ఉన్నటువంటి దేశాలలో అదొక దేశం. ఆ దేశం కానాను దేశం. ఆ దేశమందు నివసిస్తున్నటువంటి జనము 5 భాగాలుగా నివసించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని కానీ మీరు చూసినట్లయితే బైబిల్ వెనక ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో వారు నివసించినటువంటి ఆ దేశానికి సంబంధించి 5 భాగాలు ఉంటాయి. 5 భాగాల్లో మొదటిది యోదయ, రెండవది సమరయ, మూడవది గలలియ, నాలుగవది పెరయ, ఐదవది దెకపొలి. ఈ రకమైనటువంటి 5 ప్రాంతాలుగా విభజింపబడినటువంటి ఒక దేశం అది. ఆ దేశములో మొదటి భాగమైనటువంటి యోదయ ప్రాంతమందు, యెరూషలేము కేంద్రముగా కలిగినటువంటి ప్రాంతమందు, యోదయ ప్రాంతము యెరూషలేము దానికి కేంద్రం. వారి భక్తికి గాని కార్యకలాపాలకు గాని మనుషులు ఎవరైనా వెళ్ళవలసి వస్తే యెరూషలేము వెళ్ళాలి. వారి సున్నతి సంస్కారానికి గాని వారి ఆరాధనకు గాని వారి భక్తికి గాని కేంద్రమైనటువంటి ప్రాంతము యోదయ ప్రాంతం. వారి కేంద్రము యెరూషలేము. సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. అట్టి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతానికి 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం బెత్లెహేము. యోదయ బెత్లెహేము. బెత్లెహేములు 2 ఉంటాయి. అందులో ఇది యోదయ బెత్లెహేము. ఈ యోదయ బెత్లెహేము అనే ఈ బెత్లెహేము ప్రవచనాల్లో ఉన్నటువంటి బెత్లెహేము అయింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం చదివినట్లయితే ఆ కుగ్రామమైనటువంటి ఆ గ్రామములో యెరూషలేము మహాపట్టణానికి దేవాలయానికి మహామహులు, జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జెలోతీయులు, పెరోతీయులు, హెరోదీయులు, మహామహులు, మహాజ్ఞానులు ఉన్నటువంటి ప్రాంతానికి 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కుగ్రామమైనటువంటి బెత్లెహేము గ్రామమందు ఒక శిశువు జన్మించాడు. ఆ జన్మించిన వారి యొక్క గ్రామమే బెత్లెహేము. అయితే ఆయన ఆ గ్రామమందు జన్మిస్తాడనే సంగతి తూర్పు నుండి వచ్చినటువంటి అన్యజ్ఞానులకు తెలియలేదు. వారు 2 సంవత్సరాల కాలం నడిచి వచ్చి రాజైన హేరోది అంట ప్రవేశించి అడిగారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రమును చూడవచ్చితమని రాజును ఎంక్వైరీ చేశారు. మీరు నా మాటలు మనసుతో వింటే అర్థమవుతాయి, చెవులతో వింటే అర్థమవు. ఎందుకంటే మీ చెవులు అనేక విషయాలు వినడానికి అలవాటు పడ్డాయి దేవుని వాక్యం కంటే. ఎవరి చెవులు దేవుని వాక్యం కంటే ఇతర విషయాలు వినడానికి ఎక్కువ అలవాటు పడతాయో
ఎవరి చెవుల్లో దేవుని వాక్యం కంటే ఇతర విషయాలు ఎక్కువ దూరుతాయో అట్టి వారి చెవులకి దేవుని వాక్యం ఎక్కదో. అందువల్ల నేనేం చెప్తానంటే, చెవితో వింటే అర్థమయ్యే విషయాలు కావు ఇవి. నేను క్లాస్ చెప్పినా, సువార్త కూడికలో చెప్పినా ఒకటే చెప్తాను మనుషులకి, మీరు మనసుతో వినండి. కాబట్టి నేను తరచించి పరిష్కారంగా విషయాన్ని వరుసగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కొంచెం సమయం ఎక్కువైతే నన్ను క్షమించండి, కానీ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్టి కుగ్రామము ఎవరండి? బెత్లెహేం. అది పండితులుండే ఊరు కాదు, జ్ఞానులుండే ఊరు కాదు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆనాడు జన్మించినటువంటి శిశువు గోత్రానికి సంబంధించినటువంటి దావీదు పరిపాలించినటువంటి రాజైన దావీదు ఉన్నటువంటి ప్రాంతం అది ఎప్పుడో అంతరించిపోయింది. ఈ శిశువు పుట్టే టైంకి ఏమైంది అంటే, పేదరికాన్ని అనుభవించే పరిస్థితి వచ్చింది రాజవంశానికి. రాజులు దీనులై దరిద్రులై చెరకపోయి అడుక్కు తినే స్థితిలోకి వచ్చారు. అట్టి పరిస్థితుల్లో ఆ రాజవంశానికి సంబంధించిన వాడు కాబట్టి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చామని జ్ఞానులు వచ్చి హేరోదుతో మాట్లాడుతున్నారు. హేరోదుకి ప్రవచనాలు తెలియవు, పరిపాలన తెలుసు. పైగా హేరోదు 42 సంవత్సరాలు యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి దేవాలయపు పునాదుల మీద దేవాలయాన్ని కట్టి యూదులకు సంబంధించినటువంటి ఒక ఆడపిల్లను పెండ్లి చేసుకొని చిరకాలము యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించాలన్న కాంక్షతో యూదుల యొక్క అభిమానాన్ని చొరగొనాలని 42 సంవత్సరాల దేవాలయాన్ని కట్టి యూదులకు డెడికేట్ చేశాడు. అట్టి చరిత్ర కలిగినటువంటి హేరోదు ఎదోమీయుడు, యూదుడు కాడు. ఆ ఎదోమీయుల పరిపాలనలో ఉన్నటువంటి కనానులో ఉన్న యెరూషలేము ప్రాంతాన్ని దర్శించి ఈ యూదుల రాజుగా పుట్టిన బాలుని చూద్దామని వచ్చినటువంటి జ్ఞానులు వారు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుమారుడు బాలుడిని చూడడానికి వచ్చారు. వచ్చి రాజు దగ్గరికి వచ్చి, తూర్పు దేశం నుండి వచ్చామయ్యా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని అడిగితే, నేను రాజునే గాని ప్రవచనాలు తెలిసినటువంటి రాజును కాను, కనుక ఉన్నారు వారిని పిలిపించి అడుగుతానని చెప్పి శాస్త్రులు పిలిపించాడు హేరోదు. శాస్త్రులారా, వీరు అడిగినటువంటి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగితే వాళ్ళు సింపుల్ గా చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము ఈ రాజుకు సంబంధించిన ప్రవచనం అంటే అని చెప్పారు. ఒకసారి చదవండి అన్నాడు. వారు చదివారు. చదివితే ఏముందంటే, ఏలియనగా యోధా దేశము బెత్లెహేమా, యోధా ప్రధానుల్లో నీవెంత మాత్రమునో అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన సంగతిని మా చేతితో మేము అనేక సార్లు రాశామండి, మీరు ఇల్లు చూడండి, ఈ బెత్లెహేములో ఉంటాడని చెప్పారు. రాజు జ్ఞానుల్ని పిలిచాడు, తూర్పు దేశం జ్ఞానుల్ని. రై, మీరు చూడవచ్చినటువంటి మీ రాజు బెత్లెహేములో ఉన్నాడంటే మీరు పోయి ఒక సులువు చేయండి, మీరు చూసి పూజించిన తర్వాత నాకు వచ్చి చెప్పండి, నేను వెళ్ళి పూజిస్తానని కపటపు మనసుతో చెప్పాడు. జ్ఞానులు వెళ్ళేసరికి ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఉండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి మంచం లేదు, తినడానికి కంచం లేదు. అలాంటి దుస్థితిలో ఆ పుట్టినటువంటి బిడ్డ పశువుల పాకలో పొరుండబెట్టబడ్డాడు. అంటే రాజవంశం ఏ రీతిగా ఉంది అంటే, తినడానికి తిండి లేదు, వండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి చోటు లేదు, నిద్రించడానికి స్థలం లేదు. సహజంగా మన పశువులు వేసినటువంటి తొట్లు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? గడ్డేస్తాం కదా, గాడి. ఆ గాడిలో పడుకోబెట్టారు ఈ శిశువుని. బిడ్డ పడుకున్నాడు. తూర్పు దేశం జ్ఞానులు వెళ్ళారు, బిడ్డను చూశారు. 3 రకాలైనటువంటి వస్తువులు బిడ్డకి గౌరవార్థమై సమర్పించారు. అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగింది అంటే, మొదటి శతాబ్దమందు లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాని పరిస్థితి ఎలాగుంది అంటే,
తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి మంచం లేదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు చక్రవర్తి యోధా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు కలవరపడ్డాడట. యూదుల రాజుగా నేను ఉండగా మరొక రాజు రావడమా? యూదులకి 42 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించి శాశ్వత కాలం వరకు నేను రాజుగా ఉండాలనుకున్నప్పుడు మరొకడా రాజా? ఎవడా రాజు, ఎలాంటి రాజు చూద్దామని అతన్ని చంపించ ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి వచ్చిందో మహోన్నతుడైనటువంటి దేవుడు పైనుండి చూసి జ్ఞానులకు విషయం తెలియజేశాడు. మీరు ఏ మార్గంలో వచ్చారో ఆ మార్గం వెళ్తే మొక్కలు అయిపోతారు. హేరోదు మిమ్మల్ని ఇంటికి పంపించడం, మీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. హేరోదు మాటలు నమ్మకండి, వేరొక మార్గాన్ని పొండి అంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి వచ్చిన మార్గమును కాక వేరొక మార్గమును పోయి ఆ ప్రాణాలు కాపాడుకున్నారు జ్ఞానులు. దేవదూత పరలోకం నుండి వచ్చాడు. ఈ బిడ్డ ప్రాణం తీయాలని హేరోదు తహతహలాడుతున్నాడు. మీరు బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశం వెళ్ళిపోవాలని చెప్పాడు. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో బిడ్డను తీసుకొని యెరూషలేముకి వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయారని రాసి ఉంటది. ఐగుప్తునికి పారిపోయిన తర్వాత అనేక సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, బిడ్డను చంపాలనుకున్నోడు చచ్చాడు. కాబట్టి మీరు బిడ్డను తీసుకొని యోధా దేశానికి పొండి అంటే అప్పుడు బిడ్డను తీసుకొని వారు యోధా దేశానికి వచ్చి వాస్తవానికి యోధాలో ప్రవేశించకుండా ఏం చేశారు అంటే గలిలయ ప్రాంతానికి వెళ్ళారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొదటి శతాబ్దంలో నేను చెప్తున్నటువంటి వ్యక్తి జన్మించేసరికి యోధా దేశము కనాను దేశం 5 భాగాలైంది. ఒక దేశంలో 5 భాగాల్లో ఒక రాష్ట్రంలో జన్మించాడు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో తలవాల్చుకోవడానికి చోటు లేక మరణ భయము చేత హేరోదు కుట్ర నుండి తప్పించుకోవడానికి ఏం చేశాడు అంటే ఐగుప్తు దేశం పారిపోయాడు. బిడ్డకు వయసు వచ్చింది, చంపాలనుకున్నాడు చచ్చాడు, వర్తమానం వచ్చింది. బిడ్డను చంపాలనుకున్నాడు చచ్చాడు కాబట్టి మీరు బిడ్డను తీసుకొని యోధా దేశానికి వెళ్ళిపోండి అని దేవదూత చెప్పినప్పుడు మళ్ళీ బిడ్డను తీసుకొని వారు యోధా దేశానికి ప్రయాణమై వచ్చారు. వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు అంటే గలిలయ వెళ్ళారు. గలిలయ వెళ్ళి నజరేతులో కాపురం ఉన్నారు. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనసుతో వింటే మీకు లైన్ అర్థమవుతుంది, మనసుతో వినకపోతే సౌండ్ ఏదో మీ దగ్గరికి వస్తుంది, విషయం అర్థం అవ్వదు. అనేక మందికి బైబిల్ అలాగే అర్థం అవ్వలేదు. అనేక మందికి బైబిల్ అలాగే అర్థం అవ్వలేదు. బైబిల్ చేతిలోనే ఉంది, తెలుగులోనే ఉంది, తెల్లగా ఉంది, మనకి కళ్ళు ఉన్నాయి, మనసు ఉంది, కానీ బైబిల్ అర్థం అవ్వకుంటుంది. కారణం ఏంటంటే వరుస మీద విషయాలు రాస్తే ఎవరికైనా అర్థమైపోద్ది. విషయాలు వరుస మీద లేవు, అంశాలు వరుస మీద లేవు. అందువల్ల ఏం జరిగిందంటే మనుషులు విషయాన్ని గ్రహించలేక అపార్థం చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరైనా ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము నుండి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుండి నజరేతుకు వచ్చారు. ఐగుప్తులో తలదోచుకున్నాడు, ఐగుప్తులో నుండి నజరేతుకు వచ్చాడు, నజరేతులో పెరిగాడు. నజరేయుడైన యేసు అనే పేరు అందుకు వచ్చింది. అంటే ఆయన అనేక సంవత్సరాలు ఉన్నది నజరేతులోనే. నజరేతులో 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చినప్పుడు యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. యోర్దాను నదీ ప్రాంతంలో యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను శాస్త్రులు లాంటి వాడు, పరిసయ్యులు లాంటి వాడు కాడు. భూమి మీద స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను వంటి వాడు జన్మించలేదు. ఆయన పుట్టుకతోనే, అంటే తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడే పుట్టుకతోనే గర్భంతోనే బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. నేను చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి ఈ మహానుభావుల దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకునే టైంలో
చదివాడిని కానీ విషయం అర్థమయ్యేది కాదు. నేను అనుకునేవాడిని, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిననుంది, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహింపబడతానుంది. కానీ యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు, అప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకి నిలిచాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడనే శబ్దం వచ్చింది. ఎన్ని రకాల బాప్తిసాలు నేను చూశాను కానీ పరిశుద్ధాత్మ ఎన్ని రకాలుగా అనుగ్రహింపబడ్డము నేను గ్రంథంలో చదివాను. కానీ ఇదే విచిత్రము, తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి పసిబిడ్డ మాంసపు ముద్ద బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయనకి బాల్యం లేదు, యవ్వనం లేదు, కౌమారం లేదు, వృద్ధాప్యం లేదు, ఇంకా బాప్తిస్మమే లేదు. అట్టి వాడు తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడే పరిశుద్ధాత్మతో రావడం ఏంటి అనే ఆలోచనలో పడ్డాను నేను. అనే ఆలోచనలో నేను పడితే ఆయనకి దేవుడు అలాంటి వరం ఇచ్చాడు. అందుకే చెప్పాడు మత్తయి సువార్త 11:11 వచనంలో, మీరు చూడక్కర్లా, మీకు అవకాశం ఉంటే వచనాలు రాసుకోండి, బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి, హోంవర్క్ చేయండి, విషయం అర్థమవుతుంది. ఇప్పుడు రాసుకోవడానికి కానీ తీసి చదవడానికి కానీ ఇది సమయం కాదు, మనకు సమయం అంత లేదు, వెలుతురు కూడా మనకు అనుకూలంగా ఉండదు. కాబట్టి చెప్పాడు పరిశుద్ధాత్మ, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి వాడు, యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీకు నిశ్చయముగా, కానీ యోహానే గొప్పవాడు స్త్రీలు కనిన వారిలో. అట్టివాడు భూమి మీద మరొకడు లేడు. అంటే నాకు అర్థం అవ్వలేదు అనే సంవత్సరాలు ఎందుకు ఇలాంటి వాడు పుట్టాడని, ఎందుకు పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో వచ్చాడనే సంగతి కూడా నాకు అర్థం అవ్వలేదు. బాప్తిస్మం ఇస్తున్నాడు యోర్దాను నదీ ప్రాంతంలో, ఆయన ఏలియాకి వారసుడు. బాప్తిస్మం ఇస్తున్నటువంటి టైంలో ప్రాణ భయం చేత, హేరోదు భయం చేత ఐగుప్తులో నుండి, బెత్లెహేము నుండి ఐగుప్తు నుండి నజరేతు పోయిన వాడు ఇప్పుడు యోర్దాను దగ్గరికి, యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, యోహాను చూశాడు, నివారింప చూశాడు. అయ్యా, నీ చేత నేను బాప్తిస్మం పొందవలసిన వాడు నా ఉండగా నీవు నా దగ్గరికి వచ్చి బాప్తిస్మం అని అడుగుతున్నావు అంటే ఒక్క మాట చెప్పాడు, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను అన్నాడు. బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరిగిందంటే ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు, మీరు యోహాను సువార్త చదివారా? చదివితే ఇలాగనండి, చదవకపోతే ఇలాగనండి. అయితే వాస్తవం ఏంటంటే అది అర్థం అవుదని మీకు నేను చెప్పగలను. ఎందుకు అర్థం అవదు అంటే, ఆ సువార్త రచయిత యొక్క స్టైల్ వేరు, ఆ సువార్త ఎవరికి రాశాడో వారు అర్థం చేసుకునే విధానం వేరు, ఇప్పుడు మనం చదువుతునే పద్ధతి వేరు. అందువల్ల అర్థం అవదు. నాకు అర్థమైంది. అప్పుడు ఏం జరిగింది అంటే, పేతురు తమ్ముడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. బాప్తిస్మం పొంది నడిచి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని చూశాడు. యోహాను అంటాడు, అదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోవాడు ఆయనే, మీరు నన్ను కాదు ఆయన్ని వెంబడించాలని చెప్తే ఆంధ్ర వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట అన్నాడు, ఏంటంటే, అయ్యా, మీకు అవకాశం ఉంటే ఈ రోజు మీ దగ్గర నేను విశ్రాంతి తీసుకోవడానికి రావచ్చా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి. వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ అంతా ఆయన చెప్పాలి. ఏం చెప్పాలి? నా పీక తీసుకున్నాడు అక్కడ తయారైతే నన్ను నేను కాపాడుకోవడానికి నా తల్లిదండ్రుల చేత బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళాను? ఐగుప్తు వెళ్ళాను. ఐగుప్తు నుండి మళ్ళీ వర్తమానం వస్తే గాని పరిస్థితి మారలేదు. ఆ వర్తమానం అందుకున్న తర్వాత నజరేతు వెళ్ళాను. నజరేతు నుండి నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందాను. బాప్తిస్మం పొంది నేను ఎలాగోగల చచ్చినంత వరకు బ్రతకాలి కాబట్టి నా బ్రతుకు బ్రతకడానికి నేను వెళ్తున్న టైంలో తలవాల్చుకోవడానికి మీ దగ్గర మేము వస్తామంటేనంటే నాకెక్కడుంది ప్లేసు అన్నాడు. అంటే మనిషి కుమారుడిగా ఆయనకి తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలము లేదు. ఆకాశ పక్షులకు స్థలం ఉంది, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. యోహాను చెప్పాడు, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము, ఇవి మీకు తెలుసు అని నాకు తెలుసు.
దేవుడు లోకమును ఎంతో, ఇది నేనంటే అది మీరు అంటారని నాకు తెలుసు, అది కాదు విషయం. సమాచారాన్ని సేకరించండి. ఆది అందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండును, సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును. 12వ వచనం ఇప్పుడు చదవండి అంటే ఇప్పుడు చెప్పండి. వారిని అందరు అంగీకరించుదురు, వారందరికి అనగా ఆయన నామమున విశ్వసించు వారికి దేవుని పిల్లల వీటికి ఆయనకు అధికారము. 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు సమాధానం చెప్పండి నాకు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఈ బెత్లెహేములో జన్మించిన ఆయన ఎవరు? ఈ బెత్లెహేములో జన్మించినటువంటి ఆయన ఎవరు? హేరోదు దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న ఆయన ఎవరు? ఐగుప్తు దేశం వెళ్ళి అనేక సంవత్సరాలు హేరోదు భయం వల్ల ప్రాణాలు కాపాడుకున్న ఆయన ఎవరో? అనేక సంవత్సరాలు హేరోదు వల్ల తను తాను కాపాడబడటానికి ఐగుప్తును విడిచిపెట్టి బెత్లెహేము వచ్చినటువంటి ఆయన ఎవరో? బెత్లెహేములో అనేక సంవత్సరాలు గడిపిన తరువాత వడ్రంగం పనిచేస్తూ తండ్రికి సహకరించి కాలము టైము దగ్గర పడినప్పుడు రక్షణ పొందడానికి బాప్తిసం యోర్దాను నదిలో యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి 70 మైళ్ళు దూరం నడిచి వచ్చినటువంటి ఆయన ఎవరు? ఆయన ఎవరు అని యోహాను చెప్పాడు అంటే ఆయన దేవుడు. ఆయన ఎవరు? ఆయన దేవుడు. ఆయన ఆది అందు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడండి? ఆది అందు వాక్యమై ఉన్నాడు. వాక్యము దేవుని, వాక్యమైన వాడు దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలముగా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడు. ఆకాశమందు ఉన్నవి గాని, భూమి మీద ఉన్నవి గాని, దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా, సింహాసనాలైనా ప్రభుత్వాలైనా, ప్రధానులైనా అధికారులైనా సర్వము ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన యందు సృజించబడ్డాయి. ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభువా నీవు ఆది అందు భూమికి, ఆయన ఎవరు? ఆది అందు భూమికి పునాది వేసిన వాడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిరంతరము నిలిచి ఉందావు. ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన ఎవరు స్వరూపి? దేవుని స్వరూపి. ఆయన ఆది అందు ఏం చేశాడు? ఈ జగత్తుకు పునాదులు వేసినాడు ఆయనే. ఆయన దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, దేవుని స్వరూపి అయి ఉండి, దేవునితో సమానుడట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తానే రీతిగా చేసుకున్నాడు. కాబట్టి 1వ శతాబ్దంలో దిక్కు లేనివాడుగా, గతి లేనివాడుగా, ఇల్లు లేనివాడుగా, ఆశ్రయం లేనివాడుగా, సెక్యూరిటీ లేనివాడుగా, తల్లిదండ్రుల ఒడిలో కాపాడబడేవాడుగా అవతరించిన వాడు సృష్టికర్త, దేవుడు. ఈ సర్వాన్ని సృజించిన వాడు. ఈ రోజు నీ కంటికి కనిపించినవి, కంటికి కనిపించనివి, ఈ రోజు నువ్వు చూస్తున్న ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు, అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా కనుక ఎవరైనా సరే ఈ రోజు మన కంటికి కనిపించినవన్నీ ఆయన ద్వారా, ఆయన యందు, ఆయన చేత సృజించబడ్డాయి. అట్టి ఆయన 1వ శతాబ్దంలో బెత్లెహేములో మరీ గర్భమందు శిశువుగా జన్మించి శరీరాన్ని దాచి భూమి మీదకి వచ్చాడు. అట్టి సృష్టికర్తకి సృష్టిలో స్థలం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఆయన చెప్పాడు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు స్థలం లేదంటే ఈ రోజు మాకు తెలిసినటువంటి సమాచారం ఆ రోజు పేతురుకి, ఆంధ్రకి, యోహానికి తెలుసుంటే నువ్వు సృష్టికర్తవయ్యా. నువ్వెవరు? నువ్వు సృష్టికర్తవే. నీకు స్థలం లేకపోవడం ఏంటి? నీ స్థలంలో మేం కోపం ఉన్నాం. ఆకాశ పక్షులకి గోళ్ళు ఉండడం ఏంటి, నక్కలకు బొరియలు ఉండడం ఏంటి? అవి నువ్వు సృజించినవే. నువ్విచ్చినటువంటి ఆశ్రయాల్లో అవి నివసిస్తున్నాయి. నువ్విచ్చినటువంటి జీవాన్ని బట్టి మేము బ్రతుకుతున్నాం. నువ్వు సృష్టికర్తవే అని మేము అందాం. కానీ
శిష్యులు గాని, హేరోదు గాని, జ్ఞానులు గాని, ఆయన ఏ దేశంలో కాపురం ఉన్నాడో ఆ దేశస్తులు గాని, ఆ రాష్ట్రాల్లో ఉన్నవారు గాని ఆయన మనిషి అనుకున్నారు గాని ఆయన ఎక్కడి నుండి వచ్చాడనే సంగతిని వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయన దేవుడు, ఆయన దేవుడు. దేవుడు ఏ స్వరూపయ్యాడు? అదృశ్య దేవుని స్వరూపై నరుడయ్యాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తునికి వచ్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు, ఆయన ఆత్మ విషయమే నీతిమంతుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడిను, రక్షకుడని జన్మలలో ప్రకటింపబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై ఆయన ఒక శిశువుగా, బాలుడిగా, దిక్కులేని వాడుగా, గతి లేని వాడుగా, ఎన్నిక లేని వాడుగా, సెక్యూరిటీ లేని వాడుగా, ప్రాణభయం గలవాడుగా భూమి మీద అవతరించాడు. మనుషులకి అలా కనబడ్డాడు ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో ఆయన యేసు. రెండవ విషయం, ఆయన ఈరోజు జావాలో మనం ఉన్నాం. ఏ జిల్లా ఇది? శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఏదో జిల్లా. ఏ రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. ఏ దేశము? భారతదేశం. అనేక దేశాల్లో, భూమి మీద ఉన్న అనేక దేశాల్లో ఇదొక దేశం. ఏ ఖండము? అనేక ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాల్లో ఇదొక ఖండం. అంటే ఒక ఖండంలోని దేశము, దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము, అనేక రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి అనేక జిల్లాలు, అనేక జిల్లాల్లో ఒక జిల్లా, అనేక మండలాల్లో ఒక మండలం, అనేక గ్రామాల్లో ఒక గ్రామం. ఆ గ్రామంలో ఎక్కడో నువ్వు నేను. మనకున్నటువంటి ఆచారాలు వేరు, మన సంస్కృతులు వేరు, మన పద్ధతులు వేరు, మన నమ్మకాలు వేరు, మన అలవాట్లు వేరు, మన భావాలు వేరు, మన భావ వ్యక్తీకరణ వేరు, మన సంస్కృతి, మన సాహిత్యం వేరు, మన మాట, మన తీరు, మన నడక, మన తిండి, బట్ట, అలవాట్లు వేరు. ఇలాగ మనం ఒకసారి వెనక్కి వెళ్తే, ఆసియాఖండంలో మధ్యాసియాలో జన్మించిన వాడికి ఇక్కడ ఉన్నటువంటి జావా వాసులకి ఏంటి సంబంధం? ఆయన భాష మన భాష ఒకటా? ఆయన దేశం మన దేశం ఒకటా? చెప్పట్లేదు మీరు. ఆయన జిల్లా మన జిల్లా ఒకటా? పోనీ ఆయన బంధువులు మన బంధువులు ఒకటా? ఏ రకంగా చూసినా నేను ఇంతవరకు చెప్పినటువంటి మొదటి శతాబ్దానికి చెందినటువంటి యేసుకి మనకి ఏ సంబంధమో లేదు. ఆయన జనం వేరు, ఆయన భాష వేరు, ఆయన ప్రాంతం వేరు, వారి సంస్కృతి వేరు, వారి సాంప్రదాయాలు వేరు, వారి ఆరాధన వేరు, వారి పట్టణం వేరు, వారి దేశం వేరు, వారి కేంద్రం వేరు. ఆయనకి మనకి ఏ సంబంధం లేదు ఎట్నుండి చూసినా సరే. కానీ ఈరోజు జావాలో కొంతమంది బయలుదేరి మేము యేసుప్రభుని నమ్ముకుంటే మనం వచ్చి బాప్తిసాలు తీసుకున్నారు. యేసుప్రభు పేరు మీద గుడని ఒక మందిరం అని ఒక భవనాన్ని కట్టుకున్నారు. ఒక్క జావాములోనే జనం యేసుప్రభు పక్షాన్ని ఉన్నారా? ఇలాగ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఉన్నారా? హలో, ఇప్పుడు ఒక్క జావాములోనే బైబుల్ ఉన్నాయా? ప్రపంచం మీద బైబుల్ ఉన్నాయా? బైబుల్ లేని ఊరుందా? క్రైస్తవులు లేని ఊరుందా? క్రైస్తవులు లేని జిల్లా ఉందా? బైబుల్ లేని రాష్ట్రం ఉందా? ఎక్కడ లేదు నాకు చెప్పండి. ప్రపంచంలో లిపన్న భాష ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడి నిమిషానికి కొన్ని వేల రకాల బైబుళ్ళు, కొన్ని వేల బైబుళ్ళు అమ్ముడవుతున్న ఈ రోజుల్లో వారి భాషలు బట్టి నువ్వు తెలుగోడైతే తెలుగులోను, ఇంగ్లీష్ వాడైతే ఇంగ్లీష్లోను, హిందీ వాడైతే హిందీలోను, తమిళ వాడైతే తమిళ్లోను, ఉర్దూ వాడైతే ఉర్దూలోను, భూమి మీద మనుషులు చదవగలిగి మాట్లాడగలిగిన భాషలు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో అందరికీ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఏకైక గ్రంథము బైబిల్. ఎక్కడైనా సరే పలానా గ్రంథం లేదని చెప్పొచ్చేమో కానీ ఈ గ్రంథం లేదని చెప్పడానికి ఎక్కడ అవకాశము లేదు. నాకు ఆయనకి ఏంటి సంబంధం? నా తాత ముత్తాతలు వేరు, నా తల్లిదండ్రులు వేరు, నా కులం వేరు, నా గోత్రం వేరు, నా జాతి వేరు, నా భాష వేరు, నా సంస్కృతి వేరు, నా వేషాలు వేరు. ఆయన ఎక్కడోడో నేను ఎక్కడోడో ఆయనకి నాకేంటి సంబంధం?
ప్రతి మనిషి అలాగే ఆలోచించండి. ఈ దేవుడు చిబురుపల్లి కాదు, కాకినాడ. ఎవరు? కాకినాడ దగ్గర తాళరేవు యానం దగ్గర. అక్కడ ఉన్నటువంటి తండ్రిని, తల్లిని, అన్నదమ్ముల్ని మంచి పెద్ద కుటుంబం, వాళ్ళ కుటుంబం అక్కడి నుండి వదిలేసి చిబురుపల్లి వచ్చేసారు. నేను సేవ స్టార్ట్ చేసిన టైంలోనే ఆయన సేవ స్టార్ట్ చేశారు. మేమిద్దరం కలిసి ఎన్నో గ్రామాలు ఇలాగే రాత్రులు వెళ్ళి 30 రోజులు, నెలకొంటే 30 రోజులు వాక్యం చెప్పేవాడిని నేను. ఆయన కూర్చొని ముగింపు ప్రార్థన, ముగింపు మాటలు చెప్పేవారు. 30 రోజులు నేను కంటిన్యూగా వాక్యం చెప్తే 30 గ్రామాల్లో 30 రోజులు కోడి మాసం పెట్టేవారు. ఈ 30 రోజులు మాతో పాలైన వాళ్ళందరికీ వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి. మాత్ర కూడా వేసుకోలేదు నేను కానీ ఆయన కానీ అన్నట్ల. కారణం, ఈ శరీరం ఆయనకి సమర్పించాం, ఈ సమయం ఆయనకి సమర్పించాం. ఆశ్చర్యపోయారు, రే మేము ఇన్ని రోజులు కోడి మాంసం తిని జబ్బు పడిపోయాం, మా కడుపులు దేవేస్తానేరా, మీకేంటి పట్టుకొని, మీకు ఎప్పటికీ ఒక వాంతు లేదు, విరోచనం లేదు అంటే అదంతే. మేము పనిచేస్తున్న ఆయన సామాన్యుడు కాడు. ఆ రకంగా మేమేం చేసామంటే, నేను ఎలా ఆలోచించేవాడిని అంటే, ఏంటి ఈయనకి బాధ? ఆ ఊరు వదిలేసి ఊరు రావడం ఏంటి? ఆ జిల్లా వదిలేసి జిల్లా రావడం ఏంటి? తండ్రిని అక్కడ వదిలేసి, తల్లిని అక్కడ వదిలేసి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు గురించి ఈయన బోధించడం ఏంటి? ఏముంది ఆ యేసుక్రీస్తులో మహత్యం? దేనికి ఆకర్షించబడ్డాడో ఈయన అనుకునేవాడిని. ఎలాగునా నేనే కాదు, ఆయనే కాదు, తమ స్వజనులను విడిచి, తమ ప్రాంతాలను విడిచి, తమ ఆప్తులను విడిచి, తమ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను విడిచి, బిడ్డలను విడిచి, ఒక గ్రామం నుండి ఒక గ్రామము, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రము, ఒక దేశం నుండి మరొక దేశము వెళ్ళి ఎక్కడో బెత్లెహేములో జన్మించినటువంటి అనామకుడిగా ఉన్నటువంటి ఆయన గురించి జీవితాలు త్యాగం చేసుకోవడం ఏంటి అనేది జనంకి అర్థమవునటువంటి పజిల్గా మారిపోయింది. నేను అనుకునేవాడిని, ఇదేంటిది చెప్తే మా తాత గురించి చెప్పాలి, మా అమ్మ గురించి చెప్పాలి, మా నాన్నమ్మ గురించి చెప్పాలి, కానీ మాకు సంబంధం లేని, మా భాష కాని వాడు, మా ఊరు కాని వాడు, అసలు ఆయన మాట్లాడితే అరామికులో మాట్లాడుతాను, నేను మాట్లాడితే తెలుగులో మాట్లాడతాను. ఇవాళ ఆయన గురించి నేను ఊరూరు తిరిగి మాట్లాడవలసిన అవసరం ఏంటి అని ఆలోచించేవాడిని. జనం అలాగా ఆలోచించట్లేదు. ఈరోజు జనం ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకేమో సపోర్ట్లు వస్తాయి, వీళ్ళకేమో జీతాలు ఇస్తారు, వీళ్ళకేమో బచ్చాలు ఇస్తారు, వీళ్ళకేదో డబ్బు వస్తుంది, అందువల్ల ఇలా కలిసిపోతున్నారు అని అనుకుంటున్నారు. నో, డబ్బు లేదు, ధనం లేదు, ఆస్తి లేదు. యేసునందున్న వారు డబ్బు తీసుకోవడం సంగతి తర్వాత, ముందు డబ్బు ఇచ్చి ఆయన సేవ చేయమంటున్నారు. తెలుసా మీకు? మనకంటే దరిద్రం బట్టి పోగేసుకుంటున్నాం, కానీ పోగేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మాకు అక్కడ ఉంటే చాలు, ఇక్కడ అక్కర్లేదని కోట్ల రూపాయలు. మీకు తెలుసు కదా, లెపర్సీ హాస్పిటల్ ఎవరు కట్టించారు? యేసు తెలిసిన వారే. కుష్ఠ రోగులకి వైద్యాలు ఎవరు పెట్టించారు? ఇక్కడ మీకు పొగురులో ఒకటి ఉంది, అక్కడ మాకు విజయనగరంలో ఒకటి ఉంది, అక్కడ మీకు సాలూరులో ఒకటి ఉంది. మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే ఇన్ని లెపర్సీ హాస్పిటల్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లెపర్సీ ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని చిల్డ్రన్ హోములు ఉన్నాయి, ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఎంతమందికి సైకిళ్ళు ఇస్తున్నారు, ఎంతమందికి బొల్లు ఇస్తున్నారు, ఎంతమందికి సహాయం చేస్తున్నారు, ఎంతమందికి వైద్యం చేస్తున్నారు. ఇదంతా ఉచితమే. ఏమండి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇదంతా ఉచితమే. ఇదంతా ఎవరి పేరు మీద జరుగుతుంది? ఆయన పేరు మీద జరుగుతుంది. అంటే ఒక రకంగా పుచ్చుకున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అంటే తమ దేశాలు విడిచిపెట్టి, తమ స్వజనులను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి ఈ అనామకుడైనటువంటి వారి కోసం వీరి జీవితాలు త్యాగం చేసుకోవడం ఏంటి అనేది జనంలో రావట్లేదు. రివర్స్ ఆలోచిస్తున్నారు. ఏంటంటే, ఏమిచ్చారు, ఇందులో కలిసిపోతున్నారు వీళ్ళు, దేనికి అట్రాక్ట్ అయ్యారు వీళ్ళు, వీళ్ళు ఎందుకు ఏమిచ్చి కలిపేసుకుంటున్నారండి? ఏమి ఎవరండి? ఏముండదు. అసలు ఆయన గురించి తెలిస్తే ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఆయన దగ్గరకు వస్తున్నారు. మీకు పౌలు తెలుసా? పౌలు తెలుసా? ఎవరో పౌలు? యూదుడు. ఎవరు శిష్యుడు? గమలీయేలు శిష్యుడు. ఏం చేసేవాడు? ఎక్కడైనా సరే క్రైస్తవుడు అనబడేవాడు, క్రైస్తవురాలు అనబడేవాడు
ఒకటి ఉంటే పేక తీసేస్తాను, కాగితాలు ఇవ్వండి అని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? చట్టాన్ని చేతిలో పెట్టుకున్నాడు. మత మార్పుడు అనుకున్నాడు పౌలు. ఇది బయలుదేరాడు. హింసించి నాశనం చేసి చంపి చెరసాల్లో వేయాలని కంకణం కట్టుకున్నాడు. ప్రభు మాట్లాడాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను నువ్వెవడవు అన్నాడు. నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. మనం ఏం చేయాలంటే నువ్వు చేయవలసింది ఇది కాదు నాయన, ఇది చేయాలని టర్న్ చేశారు. అప్పుడు ఆ పౌలు ఏమన్నాడంటే, ఎవడ పీక తీయాలని బయలుదేరాడో అట్టి వారికి నా పీకని ఇచ్చేస్తున్నాడు. ఆయన చెప్పాడు పిలిపిలికి రాసిన పత్రిక 1:22-23 వచనాల్లో, నా మట్టుకైతే బ్రతుకుట, చావైతే క్రీస్తునందు నాకు లాభం అన్నాడు ఆయన ఒక్కడే. ఇవాళ ఆయన సారం తెలియక, ఆయన విలువ తెలియక, ఆయన ద్వారా వచ్చినటువంటి మహత్యం తెలియక చచ్చిపోయేవాడు బ్రతకాలని ప్రార్థన చేస్తున్నాం మనము. ఆయన ఏమంటాడంటే, క్రీస్తునందు చావైన ధన్యత అన్నాడు. ఏంటది చివరి పుస్తకం ఏదది? ప్రకటన గ్రంథం 14:13 వచనంలో, అంతటా ఎప్పటి నుండి అంతటి ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను రాయమని పరలోకమందు ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తాడు. పౌలు అంటాడు, ఏ క్రీస్తు సంఘాన్ని భూమి మీద లేకుండా నేను తీసేయాలని కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు ఆ సంఘానికి నేను ఏమయ్యాను అన్నాడు. తీయండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు యందు సంతోషించుచు సంఘము ఏంటన్నాడు? ఇందాక సోదరు లోక గారు చెప్పారు కదా, శిరస్సు లేనివాడికి ఆనవాళ్ళు ఎలాగైతే ఉండవు, క్రీస్తు లేనివాడికి ఆనవాళ్ళు ఉండవు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు యందు సంతోషించచ్చు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొద్దువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించటకు నేను ఆ సంఘమునకు, ఏ సంఘాన్ని భూమి మీద ఉండకుండా తీసేయాలనుకున్నానో ఇప్పుడు నేను ఆ సంఘానికి ఏమయ్యాను అన్నాడు. ఆయనే పరిచారకుడైతే ఆఫ్టర్ ఆల్ సాల్మన్ రాజు గారు ఎంత, ఆఫ్టర్ ఆల్ లోక ఎంత, ఆఫ్టర్ ఆల్ ప్రసాద్ ఎంత, ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఎవడైనా ఎంత అండి. ధర్మశాస్త్రంలో నిష్ట కలిగిన వాడు, ప్రావీణ్యత కలిగిన వాడు, ధర్మశాస్త్రం విషయంలో అనింజుడు పౌలు అన్నాడు, నేను కుటక తీసేస్తాను, దొంప తీసేస్తాను అన్నాడు ఆ సంఘాన్ని. నువ్వు దొంప తీసేయడం కాదు, నీ దొంప తెగిపోద్దరా అన్నాడు యేసు ప్రభు. అప్పుడు అటు నుంచి టర్న్ చేసి ఏం చేస్తే పౌలు ఏం రాస్తున్నాడంటే, నేను ఆ సంఘానికి ఏమై ఉన్నాను అన్నాడు. నేను ఆ సంఘము కొరకు క్రీస్తు పడిన పాటల్లో మిగిలాయి కొన్ని. ఏంటి మిగిలాయి అంటే, 1 తక్కువ 40 దెబ్బలు ఒక్కసారే కొట్టారు ఆయనకి. 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కాశాను నేను. 1 తక్కువ అంటే ఎన్ని దెబ్బలు అవి? 39 దెబ్బలు క్రీస్తుని యేసుని ఒకసారి కొట్టారు. ఆయన సంఘం కోసం ఆయన 39 దెబ్బలు ఒకసారి కాస్తే, అలా 39 దెబ్బలు నేను ఎన్నిసార్లు కాశాను? 5 సార్లు కాశాను. దాన్ని తీసేయాలని వెళ్ళినటువంటి నేను ఇవాళ దానికోసం ఏం కాశాను? దెబ్బలు కాశాను. దెబ్బలు కాదు, దానికోసం అవసరమైతే యెరూషలేము వెళ్ళి చచ్చిపోతాను అన్నాడు ఆయన. శిష్యులు మెడ మీద పడి ఏడ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు యెరూషలేము వెళ్తే మిమ్మల్ని కట్టి కొట్టేస్తారండి అంటే, కట్టి కొట్టేస్తారని మీరు ఏడుస్తున్నారు, నేను చచ్చిపోవడానికి తెగించాను ఆయన కోసం, ఆయన సంఘం కోసం అన్నాడు. కాబట్టి ఎక్కడో మధ్యాసియాలో కనాను దేశమందు యెరూషలేము కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంలో, దానికి 5 మైళ్ళలో ఉన్నటువంటి దూరంలో బెత్లెహేమ్ అనే కుగ్రామంలో జన్మించిన వాని నిమిత్తము ఈ రోజు ఆయనకి సంబంధించినటువంటి సాహిత్యాలతో ప్రపంచం నిండిపోయి, ఇవాళ ఎంతమంది దగ్గర సెల్లు ఉన్నాయో అంతమంది సెల్లల్లో ఆయన పాటలే. ఇవాళ ఎన్ని గృహాలు ఉన్నాయో అన్ని గృహాల్లోనూ ఆయన పుస్తకాలే. ఇవాళ ఎన్ని లైబ్రరీలు ఉన్నాయో అన్ని లైబ్రరీల్లోనూ ఆయన పుస్తకాలే. ఈ రోజు ఎక్కడ చూసినా సరే స్కూల్లో గాని, కాలేజీల్లో గాని, యూనివర్సిటీలో గాని, అసెంబ్లీల్లో గాని, పార్లమెంట్లో గాని, పెద్దల సభల్లో గాని ఎక్కడ చూసినా సరే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్న మగోడు భూమి మీద పుట్టకుండా ఉండలేడు. క్రీస్తు పేరెత్తకుండా భూమి మీదకి వచ్చినోడు సవ్వకుండా వెళ్ళలేడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఆయన పేరు మీదే కొలుస్తున్నారు. ఏమండి, అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడండి? ఇక్కడ టీచర్స్ ఎవరైనా ఉన్నారా? విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడని చెప్పడానికి ఎవరిని బేస్ చేసుకొని చెప్తారు? క్రీస్తు పూర్వం 303లో భారతదేశానికి వచ్చాడని చెప్పాలి. 323లో క్రీస్తు పూర్వం భారతదేశానికి అలెగ్జాండర్ వచ్చాడు, పురుషాత్మను కలిశాడు, యుద్ధం
చేశాడు, మెసిడోనియస్ వెళ్ళాడు, మరణించాడని చెప్పాలి. నెపోలియన్ ఎప్పుడు వచ్చాడండి? క్రీస్తు పూర్వం వచ్చాడని చెప్పాలి. కాబట్టి ఏలాగున క్రీస్తు అని పేరు వేణాళ్ళ లక్షల నోళ్ళు కోట్ల నోళ్ళు అసలు ఆ పదం రాకుండా భూమి మీద నుండి మనిషి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అలాంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని మానవుల నోళ్ళల్లోనూ హృదయాల్లోనూ సంపాదించాడు. పోనీ ఇంత ఘనతను సంపాదించినటువంటి చరిత్రను ఒకసారి చూద్దామని వెనక్కి వెళ్తే ఏం జరిగిందండి? మొదటి శతాబ్దంలో పుట్టడం ఏ ఊర్లో పుట్టాడు? మీరు సమాధానం చెప్పాలి నాకు. పుట్టడం ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ప్రాణభయంతో పెరగడానికి ఎక్కడికి వెళ్ళాడు? ప్రాణం దాచుకోవడానికి ఎక్కడ తీసుకెళ్లారు? ఐగుప్తు తీసుకెళ్లారు. ఐగుప్తులో నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారు? నజరేతు తీసుకెళ్లారు. నజరేతులో ఏం చేసేవాడు? మార్క్స్ వార్త 6:3 నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. వడ్రంగం చేసేవాడు. వడ్రంగం చేసేవాడు. నిన్న కొంతమంది నాకు సంబంధించినటువంటి మిత్రులు వడ్రంగం చేసినటువంటి వారు అందరూ వచ్చారు. నేను కాఫీ తాగుతున్న టైంలో, ఏంట్రా నువ్వు ఈ మధ్య సేవకుడు అయ్యావట, వాక్యం చెప్తున్నావట అని అడిగారు క్లోజ్ గా నన్ను. అవునయ్యాను అన్నాను. అదేంటది నువ్వు ఆయనతో కాళ్ళమేంటి అని అన్నారు నన్ను. ఎవరితో? యేసుతో. యేసుతో కాళ్ళమేంటి, యేసులో పని చేయడం ఏంటంటే నేను చెప్పాను, మీరు చేయలేదు కాబట్టి నేను చేస్తాను, మీరు చేయగల పని అన్నాను నేను. ఎందుకంటే ఆయన మాలాంటి వృత్తులు మాలాంటి కులంలో జన్మించిన వాడు, మాలాగా పనులు చేసినాడు కాడు. ఆయన జన్మించడము యోధాగోత్రంలో జన్మించి ఆయన అనేక సంవత్సరాలు వడ్రంగం చేశాడు. ఆయన్ని మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి మాకు దొరికాడు అన్నాను నేను. నిజంగా వడ్రంగం చేశాడా యేసుక్రీస్తు అని అడుగుతున్నారు వాళ్ళు. నిజమేనరా బాబు, వడ్రంగం చేశాడు అని మీకు తెలియదు అన్నాను నేను. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆయన బెత్లెహేంలో పుట్టాడు, ఐగుప్తులో పెరిగాడు, నజరేతు వెళ్ళాడు, నజరేతులో కాపురం ఉన్నాడు. బెత్లెహేంలో గానీ, ఐగుప్తులో గానీ, నజరేతులో గానీ, యెరూషలేములో గానీ ఎక్కడ కూడా ఆయన జీవిత కాలంలో స్కూల్కి వెళ్ళినట్టు కానీ, కాలేజీకి వెళ్ళినట్టు కానీ, యూనివర్సిటీకి వెళ్ళినట్టు కానీ, నోట్సులు రాసినట్టు కానీ, పరీక్షలు రాసినట్టు కానీ చరిత్రలో లేదు. మీ బైబిల్లో ఎక్కడైనా యేసులో చదువుకున్నట్టుందా? స్కూల్కి వెళ్ళినట్టుందా? బడికి వెళ్ళినట్టుందా? ఏం లేదండి. ఆయన పరిస్థితి అదే, ఆయన బాల్యం అదే. కొంచెం ఎవరు వచ్చి బాప్తిసం పొందిన తర్వాత ఏం చేశాడు అంటే, శాస్త్రుల దగ్గరకో, పరిసయ్యుల దగ్గరకో, సద్దుకాయల దగ్గరకో వెళ్తే బాగున్నావు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాడు. సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు కదా. సముద్రం ఒడ్డుని ఎవరున్నారు? చేపలు పట్టుకొని వలలు నేర్చుకొని ధోనిలు బాగు చేసుకుని జాలర్లు ఉన్నారు. అప్పుడు జాలర్ల దగ్గరికి వెళ్ళాడు. జాలర్ల దగ్గరికి వెళ్ళి ఎలాంటి వాసన వస్తుంది? చేపలు. బీచ్కి వెళ్ళారా? ఎలాగుంటది? సువాసన వస్తుందా? చేపల వాసన వస్తుందా? ఉప్పు కంపు, పొలకంపు, చేపల వాసన. నడిచెళ్తున్నాడు. మనుషులు చూశారు ఆయన్ని. వస్తారా మనుషులు బట్టే జాలను చేస్తారన్నాడు. మరి ఆయన కళ్ళల్లో ఆయన మాటల్లో ఏ మహత్యం ఉందో నాకు తెలియదు కానీ వారు వెంటనే తండ్రిని వలల్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించేశారు. ఈ రకంగా ఆయన సహచర్యం ఎలాంటిది అంటే, ఆయన సహవాసం ఎలాంటిది అంటే, జ్ఞానులతో గాని, గొప్ప వంశపు వారితో గాని, శాస్త్రులతో గాని, ధనికులతో గాని, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించిన వారితో ఆయన సహవాసం లేదు. చేపలు పట్టే జాలర్లతో తిరిగాడు. వాళ్ళు ఏమైనా పాండిత్యం కలవారా అంటే ఆయన కోసం ప్రవచనం ఉంది ఏంటంటే, కాపన్న కడితే గొర్రెలు పారిపోతాయట. వాళ్ళు పిరికోళ్ళు. కాబట్టి ఆయనకి చదువు లేదు, సరైన సహవాసము లేదు. పోనీ ఆయనకి ఆయన క్రికెట్ వచ్చా? పోనీ మీ పిల్లలు క్రికెట్ వచ్చా? రాదా? ఇప్పుడు ప్రతి వాడు తాకి మట్టుకొని పడతాడు ముందు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఏదో చిన్న బ్యాట్ కొని అంటే ప్లాస్టిక్ తో ఏదో కొనిస్తే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని క్రికెట్ తో ఒక ఊపినటువంటి నాయకుడు ఉన్నాడు. ఎవరైనా? సచిన్ టెండూల్కర్. క్రికెట్ కి దేవుడు అంటారు ఆయన్ని. మనకు అనవసరమైన విషయం అయినప్పటికీ కూడా ఆయన మన సమకాలికుడు, మనతో ఉన్నాడు కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్ని సెంచరీలు చేశాడు? ఎన్నండి? 100 సెంచరీలు చేశాడు. యేసు ప్రభు క్రికెట్ చూడడానికి కూడా వెళ్ళాడు. ఆయన క్రికెట్ లో ప్రావీణ్యత లేదు. కొన్ని రాజకీయం ఏమైనా తెలుసా? పార్టీలో చేరాడా? కండువా వేసుకున్నాడా? మై కొట్టుకొని నాలాగా ఎక్కడైనా ఒక జీప్ మీద తిరిగి అమ్మా పలానా గుర్తుకు మీరు ఓటేయండి అని ఎక్కడైనా ఆయన తిరిగినట్టు మనం చూసామా? రాజకీయ పార్టీలతో సంబంధం లేదు.
వ్యవసాయం చేశాడా? చెరుకేశాడు ఎక్కడైనా? బెల్లము అసలు ధాన్యమే తెలియదు ఆయనకి. ఆయన తలవాల్చుకోవడానికి చోట్లేడు. ఎక్కడ వ్యవసాయం చేస్తాడు? వ్యవసాయంలో పట్టు లేదు. పోనీ ఆయన వైద్య వృత్తి ఏమైనా చేశాడా? ఫలానా డాక్టర్ కావాలండి, గుండె డాక్టర్ అండి, గైనకాలజిస్ట్ అండి, చర్మవ్యాధుల డాక్టర్ అండి, మంచి పేరు కలవాడండి అని అనడానికి అవకాశం ఉందా? అది లేదు. ఆయన జీవితం ఎలా ఉంటుందో మీరు చూడండి. విద్య లేదు, వైద్యం లేదు, రాజకీయ అనుభవం లేదు, క్రీడాకారుడు కాడు, చరిత్ర పురుషుడు, చరిత్రలో మిగతా వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు కలవాడు. ఏ విధమైనటువంటి ఆధిక్యతలు లేవు. కానీ ఎందుకో మరి ఈ రోజు నేను ఆయన వెనకబడిపోయాను, ఎందుకో మరి ఈయన ఆయన వెనకబడిపోయారు, ఎందుకో మీరు ఆయన వెనకబడిపోయారు, ఎందుకో మీరు అందరూ ఆయన వెనకబడిపోయారు. ఏముందో ఆయనలో అర్థం కావట్లేదు జనానికి. జనము యేసుని ఈ కోణంలో చూడట్లా. డబ్బులు ఇచ్చేవాడు మతం మార్చేవాడు అన్నాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలా. ఇంకో విషయం మీకు తెలుసో లేదో, మత్తయి సువార్త 23:15 మతస్థులతో గొడవ పెట్టుకున్నాడు ఆయన. ఆయన అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి అవసరమైతే మీరు భూమిని సముద్రాన్ని చుట్టూ వస్తారు. అతడు కలిసినప్పుడు మీకంటే వాడిని 200 నరకబోతుండగా, కాబట్టి మతం మీది అన్నాడు. ఆయన వేరొక మతాన్ని స్థాపించడానికి భూలోకానికి వచ్చినాడు కాడు. కాబట్టి మత ప్రావీణ్యం లేనివాడు, క్రీడా రంగం లేనివాడు, వ్యవసాయ రంగం తెలియనివాడు, వైద్య రంగానికి సంబంధించినవాడు కాడు, విద్య లేనివాడు, ఏ విధమైనటువంటి గొప్పతనాలు లేవు. ఇలాంటి గొప్పతనాలు ఉంటే ఏం జరుగుతుందంటే, ఒక మనిషికి గోల్డ్ మెడల్ ఇస్తారు. గోల్డ్ మెడల్ తర్వాత ఏం చేస్తారంటే ఆ మనిషికి బహుమానాలు, రివార్డ్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి. గోల్డ్ మెడల్, రివార్డులు, అవార్డులు, పద్మశ్రీలు, ఏంటంటే నోబెల్ బహుమతులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన చనిపోయాక ఆయన శిలా విగ్రహాన్ని పెడతారు. ఎవరు ఫలానాడు అంటే ఆయన గోల్డ్ మెడలిస్ట్, ఫలానా రంగంలో ప్రావీణ్యం గలవాడు అని చెప్తారు. పోనీ అలాంటిది కూడా ఆయనకి ఆయన జీవితంలో ఎక్కడా లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి చతురు కలిగిన వారైతే, ఇలాంటి సామర్థ్యం కలిగిన వారైతే, ఇవాళ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేస్తే రేపు ఇంకొకటి వచ్చి 101 సెంచరీ చేస్తాడు, ఎల్లుండి ఇంకొకటి వచ్చి 200 సెంచరీలు చేస్తాడు. అప్పుడు రికార్డులు ఏమైపోతాయి? బద్దలైపోతాయి. అలాంటి రికార్డులు బద్దలు చేసినటువంటి నైపుణ్యం కూడా ఆయనలో లేదు. పుట్టిననాడు తలవాల్చుకోవడానికి చోటు లేదు, బాప్తిస్మం పొంది బయలుదేరినాడు, పడుకోవడానికి జాగా లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైనటువంటి సహవాసం లేదు. ఆయన జీవితాంతంగా ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే ఆయన వేసుకునే ఒక వస్త్రమే. ఆ వస్త్రాన్ని కూడా ఆయన చంపినప్పుడు ఏం చేశారండి? కుక్కలు చీరినట్టు చీరేసుకొని ఏం చేశారు అంటే ఆ వస్త్రాన్ని కూడా చీటీలు వేసేసుకున్నారు. ఈ రకమైనటువంటి వ్యక్తి వల్ల భూలోకానికి ఏమైనా లాభం ఉందా? ఈ రకమైనటువంటి వ్యక్తి దగ్గరికి వస్తే ఆయనకే లేదు, మనకి ఏమైనా ఇస్తాడా? మీ దగ్గర బియ్యం లేవు, మేము ఒప్పుకొచ్చాం, అమ్మ కేజీ బియ్యం అని ఇవ్వండి అని అడిగా ఇస్తారా? మీ దగ్గర లేవు, నా దగ్గర లేవు, ఏమంటారు? మా దగ్గర లేవండి అంటారు. కాబట్టి జనం ఏమనుకుంటారంటే ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే బియ్యం ఇస్తారు, ఆయన నమ్ముకుంటే పిండి ఇస్తారు, ఆయనది ఒక మతము, ఈ మా మతంలో కలిసిపోయారు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కులం తక్కువలందరికీ ఆయన ఒక దేవుడు, ఈ క్యాస్ట్ వాళ్ళందరికీ ఆయన ఒక దేవుడు. మా దేవుడేమో తెలుగు దేవుడు, వాళ్ళ దేవుడేమో ఇంగ్లీష్ దేవుడు, మా దేవుడేమో ఇండియా దేవుడు, వాళ్ళ దేవుడేమో బ్రిటిష్ దేవుడు అని రకరకాలైనటువంటి మాటలు ఆయన గురించి ఆడుతున్నారు. అసలు ఆయన గురించి తెలిసి ఆయన మాటలు కావాలి. ఆయన గురించి తెలిసి ఎవరు అలాంటి మాట్లాడలేరు. అలాంటి జీవితాన్ని భూమి మీద అనుభవించినటువంటి ఇంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి ఆధిక్యతలు కానీ, గొప్పతనాలు కానీ, రివార్డులు కానీ, గోల్డ్ మెడల్ కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, చదువు కానీ, సోము కానీ, ఏ విధమైనటువంటి ఆధిక్యతలు లేనటువంటి వ్యక్తిని ఎక్కడో మధ్యాసియాలో కుగ్రామంలో జన్మించినటువంటి ఆ వ్యక్తిని ఈ రోజు మనం అనుసరించే పరిస్థితికి వెళ్ళాము అంటే ఆయనలో ఏదో ఒకటి ఉండాలి. ఏముంది ఆయనలో? ఎవరు ఆయనలో ఏముంది అంటే వ్యక్తిత్వం ఉంది. ఆయనలో ఏముంది? వ్యక్తిత్వం ఉంది. ఈ వ్యక్తిత్వము ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తికి ఉండదు.
ఇటు వ్యక్తిత్వము ఏ రంగంలోనూ ఉన్నవానికి ఉండదు. ఇటు వ్యక్తిత్వము ఏ శాస్త్రం తెలిసిన వాడికి ఉండదు. అట్టి వ్యక్తిత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, ఆయన గుణగణాలు ఎలాంటివి అంటే, ఆయన మూర్తి తత్వం ఎలాంటిది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 చెప్పాడు, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నియమించెను. అది సంగతి. ఇది మనసులో పెట్టుకోండి. ఆయన అంటే నేను ఇంతవరకు ఎవరి గురించి అయితే చెప్పానో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఆశీనుడయ్యాడు. ఆయన వ్యక్తిత్వం ఏంటి అంటే దేవుని తత్వం. ఆయన స్వరూపం ఎవరిది అంటే దేవుని స్వరూపం. ఆయన బోధన ఎవరివి అంటే దేవుని రాజ్యం. ఆయన నీతి ఎవరిది అంటే దేవుని నీతి. అట్టి వాడు భూలోకమందు సంచరించాడు. అంటే దేవుడే నరుడే, దేవుడే రిక్తుడే, దేవుడే భూలోకంలో మనుషుల్లో మనిషై మనుషుల మధ్యలో నడిస్తే ఎలాగుంటాడో ఆయన వ్యక్తిత్వం ద్వారా చూపించాడు. అది మాకు అర్థమైంది. యోహాను సువార్త 4:24 మొదటి శతాబ్దంలో యేసు సమర స్త్రీతో మాట్లాడినప్పుడు చెప్పాడు, దేవుడు ఆత్మ. ఒక్కసారి నాకు ఆన్సర్ చెప్పండి. దేవుడు ఆత్మ అనే సంగతి ఆయన చెప్పినంత వరకు లోకానికి తెలీదు. దానికే ఉంది ఆత్మ 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 అని అనొచ్చు. అండం వేరు, నమ్మడం వేరు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి సమర స్త్రీతో మాట్లాడి ఏమన్నారంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే అర్థం ఏమిటంటే అదృశ్యుడు. యోహాను సువార్త 1:18 యోహాను ఏం చెప్పాడు అంటే ఎవడనో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న ద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచినను చూపించిన లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు, చూడనేరడు. ఆయన బోధకి అంశము దేవుడు, ఆయన ఉపమానానికి అంశము దేవుడు, ఆయన జీవితానికి అంశము దేవుడు, ఆయన వ్యక్తిత్వానికి అంశము దేవుడు, ఆయన ఉనికికి అంశము దేవుడు, ఆయన ఉద్దేశానికి అంశము దేవుడు. కాబట్టి మహోన్నతులైన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయమన్నాడు. ఆయన స్వరూపములో ఆయన పోలికలో భూలోకం చేయబడింది. ఆయన స్వరూపంలో ఆయన పోలికలు నరులు చేయబడ్డారు. కాబట్టి ఏ స్వరూపంలో ఏ పోలికలో మానవులు సృష్టించబడ్డారు ఆ పోలికని మానవులకు ఇచ్చిన వాడే మానవుల పోలికల్లో మొదటి శతాబ్దంలో బెత్లెహేములోకి జన్మించవలసి వచ్చింది. అయితే ఆయన దేవుడిగా జన్మించితే, ఆయన దేవుడిగా ప్రత్యక్షమైతే, ఆయన దేవుడిగా సినిమాల్లోను టీవీల్లోను చూపించినట్లు ప్రత్యక్షమై వరాలు ఇచ్చేస్తే చూసి చాలా మంది నమ్ముతారు ఆయన దేవుడని. కానీ ఆయన ఏం చెప్పాడంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అని చెప్పాడు. క్రియల వల్ల విశ్వాసం ఉండదు, విశ్వాసం ద్వారా రక్షణ రావాలనే ఉద్దేశంతో ఆ దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క మూర్తి తత్వాన్ని, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. వాళ్ళకి వచ్చిన వాళ్ళలో మనం ఏం చూస్తాం అంటే వ్యక్తిత్వం చూస్తాం. ఆ వ్యక్తిత్వము, ఆ మూర్తిమంతము, ఆ తేజస్సు ఎవరివంటే సింహాసనాశీనుడైన దేవుడివి. మనిషి సమస్తాన్ని చూడగలిగే కారణం చేత, దేవుడు మానవునికి కనబడని కారణం చేత సమస్తాన్ని ఈ భౌతికమైన నేత్రాలతో చూసినటువంటి నరుడు ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి చూడలేడు. కొంతమంది ఇదే బైబిల్ పట్టుకొని దేవుడు కనబడ్డని చెప్పితే, కొంతమంది ఇదే బైబిల్ పట్టుకొని దేవుడు నాతో మాట్లాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు విన్నారు అలాంటి బోధలు, మీరు చూశారు అలాంటి బోధలు. ఎందుకంటే యేసురాజు చెప్పాడు దేవుడు అదృశ్యుడు అని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 మనం చదివినట్లయితే, సకల యుగములలో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. అక్షయుడు అంటే నాశనం లేనివాడు, అదృశ్యుడు అంటే కంటికి కనిపించడు,
అద్వితీయుడంటే ఆయనగా కట్టివాడు మరొకడు. కాబట్టి ఏ మానవ జాతిని భూమి మీద సృష్టించాలని తన పోలికలో నిర్ణయించాడో దేవుడు, ఏ మానవునికి తన స్వరూపాన్ని ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడో, ఆ స్వరూపాన్ని పోలుకుని మానవునికి నరదేహం అందు పెట్టినటువంటి దేవుడు నరుడు పాపవుతాడని ఎరిగిన వాడే మానవుడికి జన్మనిచ్చాడు. అలా జన్మించినటువంటి మానవుడు అయినటువంటి ఆదాం పాపయ్యాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అట్టి మరణాన్ని తప్పించుకోవాలి, దేవుని వ్యక్తిత్వాన్ని చూడాలి అనుకుంటే దేవుణ్ణి క్రీస్తులో చూసేటట్టు క్రీస్తుని మానవ జాతికి దేవుడు పంపించి అనుగ్రహించాడు. అప్పుడు అదే సమయంలో యేసుప్రభు తన వ్యక్తిత్వాన్ని చూపించి తన బోధన బోధిస్తున్నప్పుడు ఫిలిప్ అన్నాడు, యోహాను సువార్త 14:8 ప్రభువా మాకు తండ్రిని కనపరచుము, మాకు అంతే చాలంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ఫిలిప్పు నేను ఎంతకాలం మీతో ఉన్నాను, నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని మీతో నిశ్చయముగా తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామంటే నేను తండ్రిని, తండ్రే నేను కాదు, కానీ నా తత్వమే ఆయనది, ఆయన మూర్తత్వమే నాది. కాబట్టి నన్ను చూసిన వాడు ఎవరిని చూడక్కర్లేదు, తండ్రిని చూడక్కర్లేదు. అంటే ఇవాళ మానవులుగా మనం ఎలాగర్థం చేసుకోవాలంటే దేవుడు నడిస్తే ఎలాగుంటుందో, దేవుడు మాట్లాడితే ఎలాగుంటుందో, దేవుడు పాపాలు క్షమిస్తే ఎలాగుంటుందో, దేవుడు దెబ్బలు కాస్తే ఎలాగుంటుందో, దేవుడు విమర్శింపబడితే ఎలాగుంటుందో, దేవుడు చనిపోతే ఎలాగుంటుందో, దేవుడు మృతుడే తిరిగి లేస్తే ఎలాగుంటుందో అని ఈ సన్నివేశాలన్నీ ఎవరిలోనే ఉన్నాయి, క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు భాషతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, గోత్రంతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అనేక మంది ఆయన పాదదాసులు అవడానికి తమ ఆస్తులు సమస్తము క్రీస్తుకు సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ సత్యాన్ని ఎరగకుండా బియ్యం ఇచ్చారని వెళ్ళిపోయారు, డబ్బు ఇచ్చారని కలిసిపోయారు, మతం మారిపోయారు అంటావా? ఇది మతమా? దేవుణ్ణి తెలుసుకునే మార్గం ఆయన చెప్పాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తే భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మతాన్ని ఖండించాడు. ఆయన క్లియర్ గా చెప్పాడు, నాది మతము కాదు, నాది మార్గం అన్నాడు. నాది మార్గం అన్నప్పుడు మనకు ఎలాగ అర్థం అవ్వాలి అంటే, ఏ దేవుడు నీకు జన్మనిచ్చాడో, ఏ దేవుడు నీకు తండ్రో, ఆ దేవుడు ఆత్మస్వరూపుగా ఉండిపోయాడు. ఆయన నువ్వు చూడలేవు. ఆయన తత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణ లక్షణాలని మూర్తిభవించినట్టు మనుషులు చూడగలిగేటట్లు శరీరధారిగా యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఈ రోజు నీకు దేవుడు తెలియాలంటే ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. అది చెప్పాడు యేసుక్రీస్తు. యోహాను రాసిన 1:5 మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కుమారుడిగా భూమి మీదకి వచ్చి మానవులకు అనుగ్రహించినటువంటి వివేకాన్ని బట్టి ఈ రోజు మనుషులు ఎవరిని తెలుసుకుంటున్నారండి? దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. జీవితం భూమి మీద శాశ్వతమా? నాకు సమాధానం చెప్పండి. భూమి మీద జీవితం శాశ్వతమా? డబ్బు శాశ్వతమా? ధనం శాశ్వతమా? శరీరం శాశ్వతమా? అసలు ఎవరికి శాశ్వతమైన వారు భూమి మీద లేరు. అట్టి అశాశ్వతమైనటువంటి మానవుడికి శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉందని చెప్పడానికి, ఆ లోకం మరణం తర్వాతే అనుగ్రహింపబడుతుందని చెప్పడానికి ఆయనే శరీరధారిగా వచ్చి మనుషుల మధ్యలో మనిషిగా జీవించి మనుషులు చేసినటువంటి పాపాలు చేయకుండా పవిత్రంగాను పరిశుద్ధంగాను ఈ భూమి మీద నడిచాడు. అకారణంగా అన్యాయంగా దెబ్బలు కాచాడు. సర్వ మానవాళి పాపము ఆయన భుజం మీద వేయబడింది. యోహాను చెప్పాడు కదా బాప్తిసం పొందినప్పుడు ఏమని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉందంటే నీ పాపాలు ఆయన మీద ఉన్నాయి, నా పాపాలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి కులమత భేదం లేకుండా, వయోభేదం లేకుండా, లింగ భేదం లేకుండా ఎవరైనా సరే నేను పాపినండి అనుకుని ఆయన దగ్గరికి వస్తే ఆ క్షణమంది నీ పాపాలన్నీ కడిగేస్తాడు. ఉన్నాడా ఇలాంటి మనిషి? అట్లా అంటే తోపులుగా వచ్చేవిట్రా ఎదవా, తిరిగి తన్నిసి రావాలి కదా అన్న లోకం కదా ఇది. చేతగానోడురా, పనికిమాలోడురా, ఇంట్లో మీద ఎగురుతావురా, ఈదులో పనికి రావాలనే లోకం కదా ఇది. అలాంటి లోకంలో నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని చెప్పినటువంటి రాజ్యం అది, రాజు ఆయన. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని ఎరిగిన వారు ఎవరు ఆయన విడిచిపెట్టరు. ఆ రకంగా భూలోకానికి మేలు చేయడానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడే చెప్పాడు, ఈ బండ మీద ఏం కడతా ఉన్నాడండి, ఈ బండ మీద నా సంఘం కడతా ఉన్నాడు. ఏం ఖర్చు పెట్టావయ్యా నీ సంఘం కట్టడానికంటే నా స్వరక్తం ఇచ్చాను అన్నాడు.
ఏమిచ్చాడండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది. కాబట్టి సంఘము అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరి పాపాలు క్రీస్తునందు కడుక్కొని బయటకు వస్తారో అట్టి వారందరూ కలిస్తే సంఘం అవుతారు. ఆ సంఘానికి క్రీస్తు అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈనాడు సంఘానికి శిరస్సు క్రీస్తే అని పరిశుద్ధాత్మ బైబిల్లో రాశాడు. మరొక పేరు గాని మరొక శిరస్సు గాని ఉండడానికి ఎక్కడ అవకాశం ఉన్నట్టుగా గ్రంథము చెప్పలేదు. రెండు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మరొక విషయం చెప్పాడు. ఏంటి అంటే, నేను ఎలాగైతే మృతుని గెలిచి మూడో దినాన్ని తిరిగి లేచానో, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు కూడా మట్టిలో నుండిపోడు. నేను వచ్చినప్పుడు అట్టి వారిని ఏం చేస్తాను? మృతుల్లో నుంచి లేపుతాను అన్నాడు. అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు అన్నది ఎంత వాస్తవమో, ప్రభురాత్రి చేసినటువంటి సంఘ సభ్యుల్ని మృతుల్లో నుంచి అక్షయులుగా లేపుతాడు అన్నది కూడా అంతే. మీకు మీ దృష్టిలో ఆదివారం భారంగా ఉందేమో, మీకు మీ దృష్టిలో ఆదివారం అనగానే అలసటగా ఉందేమో. 1992లో నేను బాప్తిసం పొందాను పౌలరాజు గారి దగ్గర. ఇది 2022వ సంవత్సరం మే నెల. నేను బాప్తిసం పొందినటువంటి రోజు నుండి జనవరి 1 బాప్తిసం తీసుకున్నాను. ఈ రోజు వరకు నేను నా భార్య ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. మీరు లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాలు వచ్చాయో, ఎన్ని నెలలు వచ్చాయో, ఎన్ని ఆదివారాలు వచ్చాయో. ఒక్క ఆదివారం నేను ఆరాధన మానితే నా తల తీసుకున్నంత పని. ఒక్క ఆదివారం నేను ఆరితే నా పేక తీసినంత పని నేను చేయొచ్చు. కానీ ఆరాధన మానినంత పాపం చేయకూడదు. నీ పాపాల పరిహారం అవ్వాలంటే ఆదివారం ఎక్కడ కనబడాలి? సమాధానం చెప్పట్లేదు మీరు. కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మానవ జాతికి నేర్పించిన వాడు ఎవరో? ఆ బెత్లెహేములో పుట్టి గతి లేనివాడుగా బ్రతికినోడే. సంఘానికి శిరస్సు ఎవరో? ఆ బెత్లెహేములో పుట్టి ఐగుప్తు దేశంలో తలదాసుకుని నజరేతులో పెరిగినోడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం చేస్తే, ప్రతి ఆదివారం నువ్వు ప్రభురాత్రి భోజనం చేస్తే, రేపు ఆయన వచ్చినప్పుడు నిన్ను మట్టిలో నుంచి చోట తీసేస్తాడు. ఇవాళ నేను చెప్తున్నాను, ఆయన లేచినటువంటి విషయము రహస్యమైనటువంటి సంఘటన కాదు. ప్రపంచంకి తెలుసు, పండితులకు తెలుసు. కులానికో జనానికో బలానికో బలగానికో ధనానికో దేనికో జడిసిపోయే దగ్గరికి రావట్లేదు వాళ్ళు. ఆయన మృతుడై తిరిగి లేచాడని తెలుసు. చరిత్ర వాస్తవాలన్నీ ఆయన పేరు మీద కొలబడుతున్నాయి. ఆయన సామాన్యుడు కాదనే సంగతి మహామహులకి కవులకి తెలుసు. పౌలు చెప్పాడు, మీ కవీశ్వరులు కొందరును చెప్పుకొంచున్నారు అన్నాడు. మనం ఎవరి సంతానమని కవులకు తెలుసు, నాయకులకు తెలుసు, జ్ఞానులకు తెలుసు, లాయర్లకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, మేధావులకు తెలుసు ఆయన మృతుల్లో నుంచి లేచాడని. కానీ నమ్మడం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రతి ఆదివారము ప్రభు రాత్రి భోజనం చేసి రేపు కొన్ని నిద్రిస్తే నిన్ను శాశ్వతమైనటువంటి పెద్ద నిద్ర నుండి భూమిలో నుంచి ఓడపీకేసేవాడు ఆయనే. ఆయన తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:13-18 చెప్పాడు, సహోదరులారా, నిరీక్షణ లేని తెల్లవలే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని వచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము దేవుడు ఆయనతో కూడా నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. యేసునందు మృతులైన వారు మొదట లేస్తారని. కాబట్టి భూలోకానికి మృతుల పునరుత్థానం అనుగ్రహించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెల్ని మేకల్ని వేరు చేసేవాడు ఆయనే. నువ్వు గొర్రెల లిస్టులో ఉంటావో మేకల లిస్టులో ఉంటావో నువ్వే తేల్చుకో అని చెప్పేవాడు ఆయనే. సపరేట్ చేసేవాడు ఆయనే. రేపు గొర్రెల్ని మేకల్ని వేరు చేసిన తర్వాత ఆయన చెప్తాడు, నా తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పేవాడు ఆయనే. సింహాసనాశీనుడై మేకలకు నిత్య నరకాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఈ గతి ప్రపంచానికి ఒక రోజు ఉంది. నోవహ కాలంలో జనులు జలప్రలయం నుండి తప్పించుకోకుండా మెట్టలు చచ్చినట్టు ఎలా చచ్చారు, రేపు ఈ గతి లేనివాడు మతి లేనివాడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లేనివాడు ధీనుడు దరిద్రుడు ఎన్నిక లేనివాడు మరి కుమారుడు మానవుడే మతాన్ని మార్చినవాడు అనుకునే వారందరూ కూడా ఆయన రాకడలో ఆయన ఎవరో తెలుసుకుంటారు. నేను అందరికీ కాలు పట్టుకొని చేతులు పట్టుకొని బతిమాలు ఏం చెప్తున్నానంటే, ఈ వారం బ్రతుకున్నప్పుడు మీరు ఆయన దగ్గరికి రారు, కానీ రేపు చచ్చినప్పుడు మాత్రం ఆయన దగ్గరికి వస్తారు. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయనే. ఆయన తప్ప ఇంకొకటి అక్కడ మరి ఉండడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మనం ధన్యులమా కాదా? లోకానికి మనం దరిద్రులమే, కానీ క్రీస్తునందు మనం ఏమయ్యామో ధన్యులమయ్యాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి మనకి ఏ సంబంధం లేదు. కానీ
ఆయన సృష్టించిన జనమే మనము, ఆయన సృష్టించిన లోకంలోనే బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఆయన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేసాం. ఇది మార్గమే తప్ప మతం మాత్రము కాదు. మీరు అలా నమ్మి మీ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసుకోండి. ఎందుకంటే ఆయన మన కోసం త్యాగం అయిపోయాడు కదా. రెడ్డి ఏమి చేసిన రుణం తీర్చుకుంటారు? కింట భీమిస్తే రుణం తీరిపోద్దా? ఓ సూటు బూటు కొని చేసిన మూల పెట్టిస్తే రుణం తీరిపోద్దా? రెడ్డిలు నేను మాట చెప్తాను, మీరు సచ్చినంత వరకు గుర్తుంచుకోండి. తల్లి రుణం తీరనిది, క్రీస్తు రుణం తీరనిది. తల్లిని ద్వేషించిన వాడు, క్రీస్తుని ద్వేషించిన వాడు అక్కడే. ఈ సృష్టిలో ఒక మనిషి కోసం మొట్టమొదటి రక్తం కాచేది ఎవరు? తల్లి. రెండోసారి ఆడి పాపాల కోసం రక్తం కాచింది ఎవరు? యేసుక్రీస్తు. మళ్ళీ చెప్తున్నాను, తల్లిని ద్వేషించిన వాడికి పుట్టగతులు ఉండవు. యేసు ప్రభుని ద్వేషించిన వాడికి పురుగులు గారిపోతాడు. ఎందుకంటే సర్వ మానవాళికి నిరీక్షణ ఆధారము ఆయనే, సమస్త మానవులకి రక్షణ ఆధారము ఆయనే, సమస్త జనాల్ని పరిపాలించేవాడు ఆయనే, అధికారులు గాని ప్రధానులు గాని సమస్తాన్ని ఏలేవాడు ఆయనే. రేపు ఆకాశ మేఘాలు రానున్నవాడు ఆయనే. ఆయన వచ్చినప్పుడు ఈ పంచభూతములు మిక్కటమైన అన్నముతో లయమైపోతాయి. భూమి దాని మీద కొంచెములు నువ్వు నమ్ముకున్న రియల్ ఎస్టేట్ పోతుంది, నువ్వు దాచుకున్న ధనం కాలిపోతే, నువ్వు వేసుకున్న నగలు కాలిపోతాయి, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. గతి లేక దిక్కు లేక ధ్యానమైనటువంటి స్థితిలో చచ్చి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభు ప్రభు అంటే ఆయన రక్షించేవాడు. కళ్ళున్నప్పుడు, ఒళ్ళున్నప్పుడు, మనసున్నప్పుడు, తెలుగున్నప్పుడు, గ్రహించగలిగే జ్ఞానం ఉన్నప్పుడే సృష్టికర్తే నా కొరకు సృష్టిలోనికి వచ్చాడు. నేను తనను వెంబడించినట్లు ఆయన మనలాంటి జీవితాన్ని అనుభవించాడని గ్రహించి తెలుసుకొని ఆయన దేవుని కుమారుడిని విశ్వసించి ఆయన సంఘమందు అంటు కట్టబడాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. అర్థం అవలేదా? అన్నట్లా అర్థమైందా? అర్థం అవలేదమ్మా? అర్థమైందా? అర్థం అవలేదా? అర్థం అవలేదా? ఎవరైనా ఆయన దేవుడు ఏమై వచ్చాడు భూలోకానికి? మానవుడు ఏం పెట్టాడు నీ కోసం? ప్రాణం. ఎవరైనా పెడతారా? 100 రూపాయలు తీసుకున్నాడు టైంకి ఇవ్వకపోతే ఆయన దూషిస్తాం మనం. ఎవడ బాబు సొమ్మని 100 రూపాయలు ఇంకెవరా అని అంటాం లేదా? ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు కాదమ్మా, ఆయన ప్రాణం పెట్టాడు. ఈ రోజు నీ పాపాల పరిహారం ఎవరిలోనే ఉంది? ఈ రేపు నిన్ను మృతుల్లో నుంచి లేపేవాడు ఎవరో? నిన్ను గొర్రెల్లోనో మేకల్లోనో నిలబెట్టేవాడు ఎవరో? నీకు నిత్యత్వమో నిత్య నరకమో డిసైడ్ చేసేది ఎవరో? నీ తలరాత మొత్తం మార్చేసేవాడు, నీ ఆత్మను రక్షించిన వాడు, నీ గతిని మార్చి మతి లేని నీ జీవితానికి స్థిరమైనటువంటి గమ్యాన్ని చేర్చేవాడు యేసుక్రీస్తు. ఆయన గురించి తెలియకుండా ఈ రోజు ఎంతమంది బయలుదేరి ఏమంటున్నారంటే ఇది ఒక మతం, ఇది ఒక ఎస్సీ వాళ్ళ మతం, ఇది ఒక కులం తక్కువ మతం, ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం అన్నలు లేరా? ఆ రోజు వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభువు గారు నోరించారే నా గురించి జనం ఏమనుకుంటున్నారంటే, జనం ఏం చెప్పారు తెలుసా? నువ్వు ప్రవక్తల్లో ఒకడవట, ఏలియావట, ఎర్మియావట, యోహానువట రకరకాలుగా అనుకుంటున్నారంటే అప్పుడు చెప్పాడు మీరేమనుకుంటున్నారంటే నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్తే అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి మీకు నేను క్రీస్తుని బయలుపరచబడింది తండ్రి వల్ల, నీ జ్ఞానం కాదనేశాడు. అదే సత్యం ఈరోజు జావంలో బయలుపరచబడింది ప్రసాద్ గారి ద్వారా. మీరు ధన్యులు, మీరు సామాన్యులు వారు. మీ ఆస్తులతో లోకానికి దేవునికి సంబంధం లేదు, మీ అంతస్తులు దేవుడికి అక్కర్లేదు. మీ కళ్ళ ముందు పోగేసుకున్న వాళ్ళు కూడా మీరు చూస్తుండగా రూపాయి పట్టికలరు. దేవుడు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు మీకు. మీరు ఆయన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘం అయ్యారు. ఈ భాగ్యం కాపాడుకున్నట్లు విసుగక అలయక శ్రమైన బాధ అయినా ఇబ్బంది అయినా కష్టమైనా సరే మీరు క్రీస్తుని వెంబడించండి, అక్షయులుగా లేకపోడతారు. అంతకు మించిన భాగ్యం ఈ భూమి మీద ఇంకొకటి శరీరానికి ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఇది శరీరం ఇవాళ గట్టి ఉంటది, రేపు మెత్తగా అయిపోతాయి. ఈ శరీరాన్ని నమ్మవలసిన అవసరము లేదు. మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. పావుల వాట కాదు, 10 రూపాయల వాట కాదు, రూపాయి వాట ఎత్తండి. 10th క్లాస్ చదివిన లేరా? అప్పుడు ఫోటో చూడండి, ఇప్పుడు ఫోటో చూడండి. 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళి ఫోటో తీసుకురామంటాడు కదా. వీళ్ళు ఆధార్ కార్డులు తీసుకుని ఫోటోలు చూడకండి, దరిద్రంగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే 40,000 రూపాయలు సెల పెట్టుకొని మన ఫోటో మనం తీసుకుంటాం కదండి ప్రసాద్ గారు.
ఇదేంటో ఎంత ఖరీదు పెట్టి మన మొక్కలు మన దొంగ మొక్కలు పడతాయి. కాబట్టి ఏ ఫోటో చూస్తే అందంగా ఉంటది? 10th క్లాస్ లో తీసుకున్న ఫోటో చూడండి, నిగ్గలాడుతుంది. 2 చెట్లతో ఆడపిల్లల మొఖము కలకలలాడుతుంటది, మంచి జుట్టుతో మగ పిల్లల ముఖం. అదే ఫోటోని ఇప్పుడు ఒకసారి చూడండి, ఏమైపోయింది? ఇదే ఫోటో నేను ఎలాగొన్నానా అన్నట్టుంది కదండి. అది శరీరం తాలూకా పరిస్థితి. శరీరాన్ని నమ్మకండి, లోకాన్ని నమ్మకండి, ధనాన్ని నమ్మకండి, మనుషులు నమ్మకండి, కులాన్ని నమ్మకండి, ఈ రాజకీయాలను నమ్మకండి, ఎవరిని నమ్మకండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని నమ్మండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆధారపడండి. రేపటి జీవితాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఈ పార్టీలు కాదు, ఈ పదవులు కాదు, ఈ ధనం కాదు, ఈ డబ్బు కాదు, ఈ ఆస్తి కాదు, అంతస్తులు కనుక మన కడుపును పుట్టిన పిల్లలే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు కానీ యేసు వదలడం. కాబట్టి మీరు మంచివారు, సంస్కర్తలు, సంసారులు, అనుభవం కలిగిన వారు, చదువుకున్నవారు, భయభక్తులు కలిగిన వారు, భక్తులు మీరు ఆలోచించండి. యేసు ప్రభుతో అట్టి మహాభాగ్యాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఎక్కడో పుట్టిన వారితో ఉండే గొప్ప సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇది డబ్బులు ఇచ్చుకున్నది అయితే బాగుంది. ముందు కొనేసిన డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఉచితంగా ఇచ్చాడు కాబట్టి దరిద్రులమైన మనకు దొరికింది. ఈ భాగ్యాన్ని కోల్పోవద్దని చెప్పి, ఈ సహవాసాన్ని విడిచిపెట్టొద్దని చెప్పి, క్రీస్తునందు మరి ఇంకా బలపడాలని చెప్పి, కుదిరితే మరోసారి ఇలాంటి మీటింగులు పెట్టుకొని మమ్మల్ని హెచ్చరించండి అయ్యా, మాకు వాక్యం చెప్పండి అయ్యా అని కోరి జీవించి ప్రభువు రాత్రి భోజనం ఆచరించి ఆరాధన చేసి ఆయన పాదాల దగ్గర చచ్చిపోయి ఆయన వచ్చినప్పుడు లెగాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి, నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.